శ్రీ గోమాత్రే నమః. సంపదలు కలిగినప్పుడు బంధువులకు కొదవుండదు. సంపద లేనప్పుడు ఆ సదాశివుడే బంధువు. ఎందుకంటే వాడు మన నుంచి భక్తిని తప్ప వేరొకటి ఆశించడు కనుక. చెంచు లక్ష్మి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఆమెకే తెలియదు. ఈ చంచలమైన మనస్సును చెంచలమ్మ నివసించే గోశాల్లో ఓ మట్టు కట్టేసి గోవిందా గోవిందా అంటే సరిపోదు. ఆ గోపకాపరే బంధనాల బండిని లాగే పనిని తప్పిస్తాడు. కాలచక్రం నుండి తప్పించి గోలోకానికి చేరుస్తాడు. సప్త ధాతువులతో నిర్మించబడ్డ ఈ దేవాలయానికి ఆ గోపన్నే కావలుంటాడు. కోపం వచ్చినప్పుడల్లా అలిగి వెళ్ళిపోయేలా ఆ చెంచలమ్మ, అలిగి మూలకు కూర్చునే చదువులమ్మ, చల్లని తల్లి హిమగిరి పుత్రి దయ ఉంటే చాలు కదా మనకు.